గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము పీరియాడిక్ క్లాసిఫికేషన్ అనే చాప్టర్లో 251 to 275 క్వశ్చన్స్ వరకు చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్, ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆఫ్ ఫ్లోరిన్ ఈజ్ లెస్ దాన్ దట్ ఆఫ్ క్లోరిన్ బికాస్. సో ఫ్లోరిన్ కంటే క్లోరిన్కి ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది హైయెస్ట్గా ఉంటుంది. రీజన్ ఏంటి? సో ఆప్షన్ చూడండి, 2p సబ్సెల్ ఆఫ్ ఫ్లోరిన్ ఈస్ స్మాలర్. సో ఫ్లోరిన్ యొక్క ఆటమ్ అనేది చిన్నగా అంటే స్మాల్గా ఉండటం వలన ఎలక్ట్రాన్ రిపల్షన్స్ వలన సో ఈ టూ రీజన్స్ వలన మనకు ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది క్లోరిన్ కంటే తక్కువగా ఉంటుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అసలు ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఏంటి? ఏదైనా ఒక యాటమ్కి ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు రిలీజ్ అయ్యే లేదా అబ్జర్వ్ అయ్యే ఎనర్జీని మనం ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటాం. కొన్ని యాటమ్స్కి రిలీజ్ అవుతుంది, కొన్ని యాటమ్స్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అండ్ నెక్స్ట్ క్వశ్చన్, which of the following will have the most negative and the least negative electron gain enthalpy? సో ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ నెగిటివ్ వాల్యూ అనేది హైగా ఉన్న ఆటమ్ ఏంటి, లెస్గా ఉన్న వాల్యూ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఇక్కడ క్లోరిన్ వచ్చేసి హైయెస్ట్ నెగిటివ్ వాల్యూ అండ్ ఫాస్ఫరస్ ఇస్ లోయెస్ట్ నెగిటివ్ వాల్యూ, నాట్ పాజిటివ్ వాల్యూ. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. And next question, few values are given in the table in the direction from left to right and top to bottom. Predict the property which could be depicted in the table. సో చూడండి, వాల్యూస్ అనేవి టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అవుతుంది, లెఫ్ట్ టు రైట్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో ఇలా ఇంక్రీజ్ డిక్రీజింగ్ అనేది ఏ ప్రాపర్టీ ఫాలో అవుతుందో చూడండి. సో అటామిక్ నెంబర్ అనేది టాప్ టు బాటమ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. లెఫ్ట్ టు రైట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా. సో ఆప్షన్ 1 ఈస్ రాంగ్. అండ్ నెక్స్ట్ వన్, అయనైజేషన్ ఎంథాల్పీ లెఫ్ట్ టు రైట్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో సెకండ్ వన్ కూడా రాంగ్ ఆన్సర్. అండ్ అటామిక్ రేడియస్ అనేది మనకు గ్రూప్లో టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ లెఫ్ట్ టు రైట్ డిక్రీజ్ అవుతుంది. సో మనకు అదే కదా అడిగింది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అనేది లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ అవుతుంది. సో కానీ ఇక్కడ వాల్యూస్ డిక్రీజ్ అయ్యాయి. సో ఇది కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ షోస్ పాజిటివ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ? సో పాజిటివ్ వాల్యూ ఉండాలి. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ వాల్యూ అనేది పాజిటివ్. సో ఈ పాజిటివ్ వాల్యూ అనేది దేనికి ఉంటుంది? స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ దేనికైతే ఉంటుందో దానికి ఎలక్ట్రాన్ యాడ్ చేయాలంటే మనం ఎనర్జీని యూజ్ చేయాలి, కాబట్టి పాజిటివ్ వాల్యూ ఉంటుంది. సో స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూడండి దేనికి ఉంది, హీలియం, నియాన్ ఇనర్ట్ గ్యాసెస్కి స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అండ్ నైట్రోజన్ హాఫ్ ఫిల్డ్ కూడా మోస్ట్ స్టేబులే కదా. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, పౌలిక్ ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ బేస్డ్ ఆన్. సో మనకు ఇది వచ్చేసి మనకు బాండ్ ఎనర్జీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the electronegativity value of chlorine and bromine are respectively 3 and 2.8. Formula of binary compound is best represented as. సో వాల్యూస్ చూడండి దాదాపు ఈక్వల్గా ఉన్నాయి కదా. సో 1:1 రేషియోలో మనకు బైనరీ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. సో బ్రోమిన్, క్లోరిన్ ఇది 1:1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, which of the following element has less electronegativity?
సో ఈ ఆప్షన్స్లో లెస్ ఎలక్ట్రోనెగటివిటీ ఏంటి అని అడుగుతున్నాడు. సో మనకు ఎలక్ట్రోనెగటివిటీ లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజెస్, టాప్ టు బాటమ్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఇచ్చిన ఎలిమెంట్స్ ఆప్షన్స్ ఏంటి, ఆక్సిజన్, సల్ఫర్ అండ్ ఫ్లోరిన్ అండ్ నైట్రోజన్. సో ఇక్కడ చూడండి డయాగ్రామ్లో వాల్యూస్ సల్ఫర్. సో లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ అవుతుంది. సో నెక్స్ట్ టాప్ టు బాటమ్ సల్ఫరే కదా లెస్ వాల్యూ ఉండే, టాప్ టు బాటమ్ డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ అడిగింది లెస్ ఎలక్ట్రోనెగటివిటీ. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, Pauling electronegativity values per element are useful in the predicting. So polarity of the molecules. Option 1 is the right answer. And next question, correct relation among the x alpha, x beta and del where x alpha and x beta are the electronegativities of the elements A and B. So ఇది డైరెక్ట్ ఫార్ములా. సో ఎక్స్ ఆల్ఫా మైనస్ ఎక్స్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0.208 స్క్వేర్ రూట్ ఆఫ్ డెల్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ డెల్ అనేది బాండ్ ఎనర్జీస్ని డినోట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, రెఫరెన్స్ ఎలిమెంట్స్ ఫర్ పౌలింగ్స్ ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్. సో హైడ్రోజన్ అనేది రెఫరెన్స్ ఎలిమెంట్గా యూజ్ చేస్తాం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివిటీ. సో ఇక్కడ అన్ని పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనకు ఎలక్ట్రోనెగటివిటీ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పాజిటివ్ ఛార్జ్. పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అయితే ఎలక్ట్రోనెగటివిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఆప్షన్ హైయెస్ట్ దేనికి ఉంటుంది, M+4కి ఉంటుంది. తర్వాత +3 కానీ +2 ఇచ్చాడు కదా ఇక్కడ, హైయెస్ట్ అన్నాడు, ఇది రాంగ్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, among the following the pair of elements having same electronegativity values. సో ఇక్కడ మనకు సేమ్గా ఎలక్ట్రోనెగటివ్ వాల్యూస్ ఉన్న ఎలిమెంట్స్ ఏంటి అంటున్నాడు. హైడ్రోజన్, ఫాస్ఫరస్. హైడ్రోజన్ చూడండి 2.1, ఫాస్ఫరస్ 2.1 సేమ్గా ఉంది. సో ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. సో ఇలాగే మనకి నైట్రోజన్ క్లోరిన్ సేమ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కార్బన్, సల్ఫర్, అయోడిన్ కూడా సేమ్గా ఉంటుంది. నైట్రోజన్, క్లోరిన్ వచ్చేసరికి 3.0 సేమ్గా ఉంది. అండ్ కార్బన్, సల్ఫర్, అయోడిన్ 2.5 సేమ్ వాల్యూ. సో చూడండి నైట్రోజన్, క్లోరిన్ 3 సేమ్, కార్బన్ అండ్ నెక్స్ట్ సల్ఫర్, నెక్స్ట్ iodine same values. So very important. And next question, Pauling's electronegativity values for the elements are useful in the predicting. So polarity of the bonds in molecules. Option 1 is the right answer. And next question, so in the periodic table, the maximum chemical reactivity is at the extreme left alkali metals and extreme right halogens. Which properties of these two groups are responsible? So alkali metals ki halogens ki ఏ ప్రాపర్టీస్ వలన మనకి కెమికల్ రియాక్టివిటీ అనేది జరుగుతుంది. చూడండి ఆల్కలి మెటల్స్కి ఏముంటుంది, లీస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ ఫ్రమ్ ఆన్ ద లెఫ్ట్. సో ఆల్కలి మెటల్స్కి లీస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అనేది ఉంటుంది. అండ్ హైయెస్ట్ ఎలక్ట్రో నెగటివిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఆన్ ద రైట్. సో హాలోజన్స్కి హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఉంటుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్,
The electronegativities of carbon, nitrogen, silicon, phosphorus ఆర్డర్ ఏంటి అంటున్నాడు. సో కార్బన్ నైట్రోజన్ వచ్చేసి సెకండ్ పీరియడ్ అండ్ సిలికాన్ ఫాస్ఫరస్ థర్డ్ పీరియడ్. సో ఫస్ట్ సెకండ్ పీరియడ్కి హైయెస్ట్, టాప్ టు బాటమ్ డిక్రీజ్ అవుతుంది కదా, అండ్ లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజెస్. సో ఫస్ట్ నైట్రోజన్, తర్వాత కార్బన్. చూడండి, నైట్రోజన్ నైట్రోజన్. సో ఈ రెండు ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ కార్బన్ కార్బన్, తర్వాత ఫాస్ఫరస్ ఫాస్ఫరస్, నెక్స్ట్ సిలికాన్. ఆప్షన్ 2 is the right answer. Next question. Next question. Wait, students. In a periodic, electronegativity is highest for. So chalcogens. చాల్కోజన్స్ అంటే ఆక్సిజన్ గ్రూప్, 16th గ్రూప్నే మనం చాల్కోజన్స్ అంటాము. నెక్స్ట్ హ్యాలోజన్స్. సో ఇవి హ్యాలోజన్స్. సో మనకు పీరియాడిక్ టేబుల్లో హ్యాలోజన్స్కి హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఉంటుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో లెఫ్ట్ టు రైట్ మనకు ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. Which of the following element has more electronegativity? సో మనకి మోర్ ఎలక్ట్రోనెగటివిటీ దేనికి ఉంటుంది చూడండి. ఆక్సిజన్, సల్ఫర్, ఫ్లోరిన్, నైట్రోజన్. సో సల్ఫర్ వచ్చేసి మనకి థర్డ్ పీరియడ్, ఇక్కడ మోర్ అడిగాడు, మోర్. నెక్స్ట్ ఆక్సిజన్, ఫ్లోరిన్, నైట్రోజన్. సో హైయెస్ట్ దేనికి ఉంటుంది? ఫ్లోరిన్కి ఉంటుంది. సో ఆప్షన్ 3 is the right answer. And next question. And next question. Elements with high electronegativity are generally. సో హై ఎలక్ట్రోనెగటివిటీ అనేది అనేవి జనరల్గా ఏంటది అని అడుగుతున్నాడు. అంటే గుడ్ రిడక్టెంటా, హాట్ సాలిడ్సా, గుడ్ ఆక్సిడెంట్సా, సాఫ్ట్ సాలిడ్సా. సో గుడ్ ఆక్సిడెంట్స్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఫర్ ద ప్రాసెస్, చూడండి ఇక్కడ ఎలక్ట్రాన్ యాడ్ అయింది, అప్పుడు మనకు రిలీజ్ అయిన ఎనర్జీ ఎక్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎక్స్జి మైనస్ నుంచి ఎలక్ట్రాన్ అనేది రిలీజ్ అయింది, ఇక్కడ ఎనర్జీ అనేది వై. సో ఈ రియాక్షన్కి ఇది రివర్స్, కాబట్టి ఇక్కడ వాల్యూ ఏమవుతుంది? -y అవుతుంది. -x కూడా రాసుకోవచ్చు. అంటే x, y అనేది సేమ్ వాల్యూస్, కానీ నెగటివ్ చార్జ్ అనేది ఆపోజిట్గా ఉంది. సో చూడండి, సో ఎలక్ట్రాన్ని యాడ్ చేయటం అంటే ఏంటి? ఎలక్ట్రాన్ ఎఫినిటీ, అంతే కదా. ఎలక్ట్రాన్ ఎఫినిటీ xg ఈజ్ ఎక్స్, ఇది రైట్ ఆన్సర్. అండ్ ఎలక్ట్రాన్ రిలీజ్ అవ్వడాన్ని ఏమంటాం? అయనైజేషన్ ఎనర్జీ, అంతే కదా. అయనైజేషన్ ఆపోజిట్ రెండు. సో ఎంత? y అన్నాడు, సో y. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ xg, ఎలక్ట్రాన్ ఎఫినిటీ xg. సో దీన్ని x అనొచ్చు లేదా -y అనొచ్చు. జస్ట్ xy అనేది సేమ్ వాల్యూనే, బట్ ఇక్కడ చార్జ్ అనేది డిఫరెంట్. సో మనం xనే -y అని కూడా రాయొచ్చు. సో ఆల్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. జస్ట్ దీనికి రివర్స్ రియాక్షన్ ఇది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. Configuration that shows the highest energy released when an electron is added to the atom is. సో హైయెస్ట్ ఎనర్జీ అనేది రిలీజ్ అవ్వాలి ఎప్పుడు? ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు. సో మనకు ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే యాటమ్కి మనము అన్ని ఎలక్ట్రాన్ని యాడ్ చేసినప్పుడు రిలీజ్ అయ్యే ఎనర్జీనేనా కదా.
మనం అనేది ఎలక్ట్రాన్ ఎఫినిటీ అని. సో దానికి దేనికి హైయెస్ట్గా ఉంటుంది అన్నాడు. సో మనకి లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ అవుతుంది, హాలోజన్స్కి హైయెస్ట్గా ఉంటుంది 17th గ్రూప్కి. సో ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఇచ్చాడు. సో ఇది వచ్చేసి 5th గ్రూప్, 6th గ్రూప్, ఇది 7th గ్రూప్, ఇది వచ్చేసి ఇనర్ట్ గ్యాస్. సో ఇనర్ట్ గ్యాస్ అనేది 0. నెక్స్ట్ హైయెస్ట్, మనకు హైయెస్ట్ ఎనర్జీ ఏమిస్తుంది, హాలోజన్స్కు ఎక్కువగా ఉంటుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ అవుతుంది, హాలోజన్స్కి హైయెస్ట్ వాల్యూ ఉంటుంది కదా హైయెస్ట్ ఎనర్జీ అనేది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the correct order of electron affinity of the elements of oxygen family in the periodic table. So electron affinity 16th group, oxygen family అంటే 16th group, అండ్ చాల్కోజన్స్ అని కూడా అంటాం. సో ఫస్ట్ సల్ఫర్కి ఉంటుంది, నెక్స్ట్ సెలీనియం, నెక్స్ట్ ఆక్సిజన్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్. సో చూడండి, ఇక్కడ ఎనర్జీ రిలీజ్ అవ్వాలి. సో ఏదైనా ఒక యాటమ్కి ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు మనకు ఎనర్జీ అనేది రిలీజ్ అవ్వాలి, అంటే నెగిటివ్ వాల్యూ రావాలి. చూడండి సోడియం, సో దీని నుంచి ఎనర్జీ ఎలక్ట్రాన్ రిమూవ్ చేసాం కానీ యాడ్ అవ్వాలి. సో ఇది ఆటోమేటిక్గా తీసేయచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎలక్ట్రాన్స్ని ఇక్కడ యాడ్ చేసినప్పుడు ఫస్ట్ O- ఫామ్ అవుతుంది, అంతే కదా. నెక్స్ట్ ఇంకో ఎలక్ట్రాన్ యాడ్ చేయాలంటే మనం ఎనర్జీని అనేది ఇవ్వాలి. సో ఇక్కడ ఎనర్జీ రిలీజ్డ్ అన్నాడు, ఓన్లీ రిలీజ్ అవ్వాలంటున్నాడు, కానీ ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటుంది సెకండ్ ఎలక్ట్రాన్కి. సో ఈ ఆప్షన్ను కూడా తీసేయచ్చు. అండ్ నెక్స్ట్ N-2 ఎలక్ట్రాన్, ఆల్రెడీ ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది, ఇంకో నెగిటివ్ ఛార్జ్ యాడ్ చేయాలంటే ఇక్కడ కూడా ఎనర్జీ అనేది యూజ్ చేయాలి. సో ఇక్కడ ఎనర్జీ అనేది అబ్జర్వ్డ్ అవుతుంది, రిలీజ్ అవ్వదు. సో చూడండి నెక్స్ట్ ఆక్సిజన్ అనేది ఎలక్ట్రాన్ని యాడ్ చేసినప్పుడు ఇక్కడ మనకు ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో ఎనర్జీ రిలీజ్ అవ్వడం అంటే నెగిటివ్ వాల్యూ, ఇక్కడ ΔH వాల్యూ నెగిటివ్ వాల్యూతో డినోట్ చేస్తాం. ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అనమాట, మీకు థర్మోడైనమిక్స్లో వస్తుంది. సో దీని ప్రకారం ఏ రియాక్షన్లో మనకు ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది, ఆప్షన్ 4. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, which of the following is the correct order of electron affinity? ఎలక్ట్రాన్ ఎఫినిటీ దేనికి హైయెస్ట్గా ఉంటుంది, క్లోరిన్కి హైయెస్ట్గా ఉంటుంది. సో ఈ ఆప్షన్స్ అన్ని ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. అదే ఎలక్ట్రాన్ నెగిటివిటీ అంటే ఫ్లోరిన్కి ఉంటుంది, ఫ్లోరిన్. సో ఇక్కడ అడిగింది ఎలక్ట్రాన్ ఎఫినిటీ కాబట్టి క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, in which of the following process maximum energy is released? సో maximum energy released దేనికి అవుతుంది, సో దేనికైతే ఎలక్ట్రాన్ ఎఫినిటీ హైయెస్ట్గా ఉంటుందో అక్కడ ఎనర్జీ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతున్నట్టు. సో ఇదే మీకు. సో యాక్చువల్గా మనకు పీరియాడిక్ టేబుల్లో లెఫ్ట్ టు రైట్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, టాప్ టు బాటమ్ డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది సల్ఫర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆక్సిజన్ కదా. సో సల్ఫర్కి హైయెస్ట్గా ఉంటుంది. సో మ్యాక్సిమం ఎనర్జీ ఇక్కడ రిలీజ్డ్ అన్నాడు, రిలీజ్డ్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సల్ఫర్కి ఎక్కువగా ఉంటుంది ఆక్సిజన్ కంటే. ఇక్కడ చూడండి, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ కాబట్టి ఇక్కడ మనం ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటుంది, ఎందుకు, డ్యూ టు ఎలక్ట్రాన్ రిపల్షన్స్ వలన. సో మనకి ఇక్కడ రిలీజ్డ్ అన్నాడు కాబట్టి ఆప్షన్ 4ని ఎలిమినేట్ చేస్తున్నాం.
సో దీని ప్రకారం ఆప్షన్ 3 is the right answer. And next question. So the formation of the oxide ion requires first an exothermic and then an endothermic step as shown below. సో ఫస్ట్ వన్ చూడండి, నెగిటివ్ వాల్యూ అంటే ఎగ్జోథెర్మిక్. ఎగ్జో అంటే ఎనర్జీ రిలీజ్ అయింది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది, ఇక్కడ ఎలక్ట్రాన్. ఈ రిపల్షన్స్ వలన మనము ఎనర్జీ అనేది ఇక్కడ ఇవ్వాలి, అంటే ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది. అప్పుడు O2 మైనస్ ఫామ్ అయింది. సో దిస్ ఈజ్ బికాజ్ అంటున్నాడు. సో దానికి రీజన్ ఏంటి? Ion will tend to resist the addition of another electron. అంతే కదా, ఇక్కడ ఎలక్ట్రాన్ ఆల్రెడీ నెగిటివ్ ఛార్జ్ ఉంది. సో ఈ ఎలక్ట్రాన్ కూడా నెగిటివ్ ఛార్జే కదా. నెగిటివ్ ఛార్జ్ అనేది రిపల్షన్ అవుతుంది. సో దీనివల్ల మనకు ఇక్కడ ఎనర్జీ అనేది అబ్జర్వ్ అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. 276 to 300 బిట్స్ వరకు నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.